సంతానం కోసం ఆరాటపడుతున్న దంపతుల ఆశలను ఆసరగా చేసుకొని అక్రమ సరోగసి మాఫియాలు విస్తరిస్తున్నాయి. సికింద్రాబాద్ సృష్టి కేసు మరవక ముందే తాజాగా మేడ్చల్ జిల్లాలో భారీ సరోగసి రాకెట్ బహిర్గతమైంది. పేద మహిళలను లక్ష్యంగా చేసుకొని అండాల దానం సరోగసికి ప్రలోభపెట్టి కేవలం 4 నుంచి 5 లక్షలు మాత్రమే ఇస్తూ తల్లిదండ్రుల నుంచి మాత్రం 20 నుంచి 25 లక్షలు వసూలు చేస్తున్న మోసం బయటపడింది. ఈ వ్యవహారంలో నర్రెద్దుల లక్ష్మీరెడ్డి అలియాస్ లక్ష్మి, ఆమె కుమారుడు నరేందర్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారని పోలీసులు తెలిపారు. గతంలో ముంబైలో కూడా ఇలాంటి కేసులో జైలు శిక్ష అనుభవించిన లక్ష్మి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ ఇదే దందాను కొనసాగిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. సోదాలో పెద్ద ఎత్తున గర్భధారణ మందులు, హార్మోన్ ఇంజెక్షన్లు, ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మికి పలు IVF సెంటర్లతో అనుబంధాలు ఉన్నట్లు ఆధారాలు లభించాయి. ఈ కేసులో 7 మహిళలు, ఓ పురుషుడిని పోలీసులు అరెస్టు చేశారు. పేద మహిళలను వలలో వేసుకొని జరుగుతున్న ఈ అక్రమ వ్యాపారంపై మరిన్ని చీకటి కోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.